వైఫ్ ఆఫ్ అభినందన్ పార్ట్ 12. మను, సత్య, వంశీ కాఫీ తాగి ఎవరి వర్క్ వాళ్ళు చేయటానికి వెళ్లిపోయారు. ఈ రోజు వర్క్ షెడ్యూల్ ఏమిటి? ఈ మెంటల్ది ఏది ఇంకా రాలేదు? ఇందాక కొట్టినందుకు ఫీల్ అవుతుందా అనుకున్నాడు అభి. సార్, లోనికి రావచ్చా అని అడిగింది మను. కమిన్ అన్నాడు అభి. సార్, మీ షెడ్యూల్ ఇంకా అని మను చెప్తూ ఉంటే, ఇంతసేపు ఎక్కడికి వెళ్ళావు అని అడిగాడు అభి. సార్, కాఫీ తాగటానికి వెళ్ళాను అని చెప్పింది మను. వాట్? వర్కింగ్ టైంలో కాఫీ టిఫిన్లు ఏమిటి? డూ యూ హ్యావ్ సెన్స్ అని అడిచాడు అభి. సార్, అది ఇందాక మీరు కొట్టారు, సో బాగా హెడక్ గా ఉన్నది, వెళ్ళాను సార్. సారీ అండ్ ఐ ప్రామిస్ నెవర్ రిపీట్ దిస్ అని చెప్పింది మను. నువ్వు ఇంగ్లీష్ లో ఓన్లీ సారీ అనేదాన్నే నేర్చుకున్నావా? ఎప్పుడు మిస్టేక్ చేయటం, సారీ చెప్పటం అని విసుక్కున్నాడు అభి. మన అనుకున్న వాళ్ళు మనం తప్పు చేశాం అంటే వాళ్ళ కోసం చిన్న సారీ అని చెప్పటం తప్పు కాదు కదా సార్. మనం చెప్పే చిన్న పదం వల్ల అవతల వాళ్ళు సంతోషపడతారు అంటే తప్పేమిటి సార్ అని అడిగింది మను. అయిపోయిందా నీ భగవద్గీత అన్నాడు అభి. సార్, నేనేమి భగవద్గీత చెప్పటం లేదు, జస్ట్ నా ఫీలింగ్ చెప్పానంతే అన్నది మను. ఏమిటి నా ముందే టోన్ రైస్ చేస్తున్నావు అన్నాడు అభి. అదేమీ లేదు సార్, నేను నార్మల్ గా చెప్పాను, మీకు అలా అనిపిస్తే సరే సార్ అన్నది మను. ఓకే, ఈరోజు మీటింగ్స్ ఏమిటి అని అడిగాడు అభి. సార్, అవే అని మను చెప్పబోతూ ఉంటే, బావా ఏం చేస్తున్నావు అన్నాడు సంతోష్ డోర్ దగ్గరే నిలబడి. రేయ్ సంతోష్, నువ్వెప్పుడొచ్చావు? అక్కడే ఉన్నావేరా, లోనికి రా అని పిలిచాడు అభి. థ్యాంక్స్ బావా అని చైర్లో కూర్చున్నాడు సంతోష్. ఏమిట్రా ఇలా వచ్చావు, ఎన్ని మ్యాటర్ అన్నాడు అభి. అదే నేను అడగాలి, మ్యాటర్ ఏమిటి? ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వస్తుంది అని అడిగాడు సంతోష్. నా ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుందా? ఓ నో, ఛార్జ్ అయిపోయిందిరా, సారీ చూసుకోలేదు అని చెప్పాడు అభి. ఆ మాటకి మనం నవ్వేసింది. అభి సీరియస్ గా చూశాడు. ఫోన్ ఛార్జ్ అయిపోతే నువ్వెందుకు నవ్వుతున్నావు, వాడెందుకు అలా సీరియస్ గా చూస్తున్నాడు అని అడిగాడు సంతోష్. అదంతా నీకెందుకురా, ఫస్ట్ వచ్చిన మ్యాటర్ చెప్పు అన్నాడు అభి. సి మైత్రి, వెళ్ళి మా కోసం కాఫీ పంపించు, అండ్ అలానే ఇంకో 1 అవర్ వరకు ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా చూడు, అర్థమైందా అన్నాడు అభి. ఓకే సార్ అని చెప్పి బయటకు వెళ్ళింది మనం. ఏమైందిరా అంత సీరియస్ గా ఉన్నావు అని అడిగాడు సంతోష్. ఏమీ లేదురా, ఉందిగా ఆ మెంటల్ది, ఎప్పుడు ఇరిటేట్ చేస్తూ లోడలోడ వాగుతూ ఉంటుంది అన్నాడు అభి. ఎవర్రా నీ మెంటలు? నువ్వు ఒక అమ్మాయిని మెంటల్ అని ఏంటి సంగతి అని అడిగాడు సంతోష్. రేయ్, ఇరిటేట్ చేయకు, వచ్చిన మ్యాటర్ చెప్పు అన్నాడు అభి. సార్ అని పిలిచింది మనం. అభి సీరియస్ గా ఏమిటి అన్నాడు. సార్, కాఫీ అని చెప్పింది మనం. అక్కడ పెట్టు, అయినా సర్వెంట్స్ రాలేదా, నువ్వు తెచ్చావు అని అడిగాడు అభి. మైత్రి, అక్కడెందుకు, చేతికి తాగుతాం అన్నాడు సంతోష్. మార్నింగ్ కాఫీ ఇస్తే కొట్టారు, ఇప్పుడు ఏం చేస్తారు అని మనసులో అనుకుని, లేదు సార్ ఇంకా రాలేదు అని చెప్పింది మనం. మైత్రి, కాఫీ ఎవరు పెట్టారు అని అడిగాడు సంతోష్. సంతోష్ సార్, నేనే పెట్టాను. ఏం సార్ బాలేదా అన్నది మనం. బాలేదానా? అసలు ఎవరన్నారు అంత మాట? కాఫీ అద్భుతంగా ఉన్నది. ఇప్పటి వరకు నేను ఇంతటి టేస్టీ కాఫీ తాగనే లేదు. ఆ కాలంలో దేవతలు అమృతం తాగి బ్రతికారు అట. మనకి ఆ అమృతం టేస్ట్ ఎలా ఉంటుందో తెలియదు, మేబీ ఇలానే ఉంటుందేమో. నీ చేతి కాఫీ తాగి బ్రతికేయచ్చు తెలుసా అన్నాడు సంతోష్. ఏమోలేండి సార్, కొంతమంది పోనీలే అని కాఫీ ఇస్తే నిన్నెవరిమ్మన్నారు, నువ్వెందుకు ఇచ్చేసావు, నీ వర్క్ నువ్వు చూసుకో, అంతేకాని ఇలా పిచ్చి పిచ్చి పనులు చేయకు అని కాఫీ కప్పు పగలగొడతారు, చంపదెబ్బ కొడతారు అన్నది మనం. వాట్? ఈ కాఫీ టేస్ట్ చూసి కూడా అలా చేశారా? అసలు ఎవరా బుద్ధి లేని గాడిదే, వాడికి నిజంగా టేస్ట్ అంటే తెలియదు, లేకపోతే అలా ఎలా చేస్తాడు అన్నాడు సంతోష్. మనం ఆ మాటకు నవ్వుకున్నది. యారా అభి, నువ్వే చెప్పు, కాఫీ ఎలా ఉంది అని అడిగాడు సంతోష్. అభి కోపంగా చూశాడు. అభి ఫేస్ చూసి మనోకి నవ్వొచ్చింది. టేస్ట్ చెప్పమంటే అలా చూస్తావేరా అన్నాడు సంతోష్. రేయ్, నువ్వు వచ్చింది కాఫీకి కాంప్లిమెంట్ ఇవ్వటానికా లేకపోతే దేనికి? వచ్చిన పని చెప్పు. మైత్రి, నువ్వు వెళ్ళి నీ వర్క్ చూసుకో అన్నాడు అభి. అది కాదురా బావా, జస్ట్ కాఫీ బాగుంది అన్న అంతే అన్నాడు సంతోష్. సార్, నేను వెళ్తాను అని నవ్వుతూ చెప్పి మార్నింగ్ కాఫీ ఇస్తే కొట్టావు,
ఇప్పుడేం చెప్తావు నందు అనుకున్నది మనం. రే బావా, ఏమైందిరా అంత సీరియస్ గా ఉన్నావు అని అడిగాడు సంతోష్. ఆ మెంటల్ని పెట్టిన కాఫీ తాగటం అయిపోతే మనం మాట్లాడుకుందాం అన్నాడు అభి. నువ్వు తాగరా, మళ్ళీ చల్లారిపోతుంది, నిజంగా చాలా టేస్ట్ గా ఉంది అని చెప్పాడు సంతోష్. నేనేమి బుద్ధి లేని గాడిదని కాదు, నాకొద్దు, నేను ఆల్రెడీ తాగాను, నువ్వు తాగు, అంత టేస్ట్ గా ఉంటాయి అన్నాడు అభి. నువ్వెందుకు? వెయిట్ వెయిట్, అంటే ఆ అమ్మాయి చెప్పింది నువ్వేనా అని అడిగాడు సంతోష్. హా అన్నాడు అభి. అయినా అభి, అలా ఎలా కొట్టావురా పాపం, కాఫీ బాగుంటే బాగుంది అని చెప్పు, లేకపోతే లేదు అని చెప్పు, అంతేకాని ఆ అమ్మాయిని పట్టుకుని ఎలా కొట్టావురా, పాపం తను ఫీల్ అవుతుంది అన్నాడు సంతోష్. అంత లేదు, అసలు తనకి ఫీల్ అవ్వాలి అనే ఫీలే లేదు, ఎప్పుడు తిట్టినా కొట్టినా మళ్ళీ ఏం జరగనట్టే ఉంటుంది, అది ఫీల్ అవుతుంది అని నువ్వు ఫీల్ అవ్వకో. కొంతమందికి ఫీలింగ్ అనే దానికి మీనింగే తెలియదు. ఇంతకి మ్యాటర్ కరా, ఏమిటి విషయం అని అడిగాడు అభి. వీ హ్యావ్ ఎ గ్రేట్ న్యూస్ బావా, మనం వేసిన టెండరు మనకే వచ్చింది, ఇది నీకు చెప్పాలి అని ఇంత దూరం వచ్చాను అన్నాడు సంతోష్. దీనిక కష్టపడి వచ్చింది అన్నాడు అభి. అదేంటి బావా అలా అంటావు, మనకి ఆ ప్రాజెక్టు ఓకే అయ్యింది, సచ్ ఎ గ్రేట్ అచీవ్మెంట్ అన్నాడు సంతోష్. ఆ ప్రాజెక్టు మనకే వస్తుంది అని నాకు టెండర్ కోట్ చేసినప్పుడే తెలుసు, అందుకే నేను ఇంత పీస్ఫుల్ గా ఉన్నాను. ఇంతకీ ప్రాజెక్టు డిజైన్ మొత్తం రెడీ చేసావుగా అని అడిగాడు అభి. బావా, ఇంకా మనకి చాలా టైం ఉంది, వర్క్ కూడా ప్రాసెస్ లో ఉంది, సో వర్రీ అవ్వకు, ఇట్స్ టైమ్ ఫర్ సెలబ్రేషన్ బావా అన్నాడు సంతోష్. వర్క్ లో సింగిల్ మిస్టేక్ రాకుండా జాగ్రత్తగా చూడు. ఈ ప్రాజెక్టు కోసం ఆ జెపి వాళ్ళు చాలా ట్రై చేశారు, కానీ ఇది మనకు వచ్చింది, సో వాళ్ళు ఎలాగైనా సరే ప్రాజెక్టు స్పాయిల్ చేయాలి అని చూస్తారు. సింగిల్ మిస్టేక్ రాకుండా చూసుకో. ఇంకా ప్రాజెక్టు ప్రజెంటేషన్ డేట్ అండ్ వెన్యూ చెప్పారా అని అడిగాడు అభి. హా బావా, ఇంకో 10 days లో ఊటీలో అరేంజ్ చేస్తారు అని చెప్పాడు సంతోష్. ఓకే, అప్పటికి డిజైన్ కంప్లీట్ అవుతుంది, సో మనం ప్రజెంటేషన్ ఇవ్వవచ్చు, మనకి ప్రాబ్లం లేదు. అండ్ అలాగే ఆ ప్రజెంటేషన్ సక్సెస్ అయితే ఇంకా ప్రాజెక్టు ఫుల్ రైట్స్ మనకే వస్తాయి, అప్పుడు ఫుల్ ఫ్లెజ్డ్ గా మనం ప్రాజెక్టు స్టార్ట్ చేయొచ్చు అన్నది అభి. బావా, మరి పార్టీ అని అడిగాడు సంతోష్. ఎప్పుడు పార్టీ లేనారా అన్నాడు అభి. ప్లీజ్ బావా, ప్లీజ్ ప్లీజ్ అని బ్రతిమిలాడాడు సంతోష్. సరే, ఏదో ఒకటి ఏడువు అన్నాడు అభి. థ్యాంక్స్ బావా, థ్యాంక్స్, నేను వెళ్ళి పార్టీ అరేంజ్మెంట్స్ చూస్తాను అని చెప్పాడు సంతోష్. సరే కానీ పార్టీ 2 days తర్వాత అరేంజ్ చెయ్యి, ఓకే అన్నాడు అభి. ఓకే బావా, నువ్వు ఎలా అంటే అలా అని వెళ్ళిపోయాడు సంతోష్. అని ల్యాప్టాప్ లో వర్క్ చేసుకుంటూ ఉన్నాడు అభి. సార్, ఈ ఫైల్లో మీ సైన్ కావాలి, ఒకసారి చెక్ చేసి కరెక్షన్ చూడండి అని చెప్పింది మనం. ఇలా ఇవ్వు అన్నాడు అభి. సార్ అని గట్టిగా పిలిచింది మనం. హే, ఏంట అరుపు, కూరగాయల మార్కెట్లో అరిచినట్టు, అయినా ఎందుకలా అరిచావు అన్నాడు అభి. సార్, మీరు మళ్ళీ కాఫీ తాగలేదా? ఏమిటి సార్ మీరు, మీకోసం అని తీసుకుని వస్తే ఇందాక ఒక సిప్ చేసి కప్ పగలగొట్టారు, ఇప్పుడు అసలు తాగనే లేదు, ఇలా అయితే ఎలా సార్ అన్నది మనం. అభి సీరియస్ గా చూసేసరికి మనం నవ్వుతూ, సార్ మీకు కాఫీ వద్దంటే వదిలేయండి, అంతేకాని మళ్ళీ కప్పు పగలగొట్టకండి ప్లీజ్ అన్నది. నా కప్పు నా ఇష్టం, నేను ఏదైనా పగలగొడతాను, నీకేంటి ప్రాబ్లం అన్నాడు అభి. మీకే మీరు బాగానే ఉంటారు, మళ్ళీ ఆ పగిలిన దాన్ని నేనే క్లీన్ చేయాలి, సో వద్దు సార్ ప్లీజ్ అని అడిగింది మనం. హే మెంటల్ అని అభి ఏదో అనబోతూ ఉంటే, సార్ నేను తీసుకుని వెళ్తాను, బాయ్ సార్ అన్నది మనం. హే ఆగు, ఈ ఫైల్ ఎవరు తీసుకుని వెళ్తారు, నీ మొగుడా అని అడిగాడు అభి. సార్, నా మొగుడేమి ఇలా ఫైల్స్ మోయడు, ఆ ఫైల్స్ మీద సైన్ చేస్తాడు అని చెప్పింది మనం. హే ఏంటి అలా నోట్లో గొనుగుతావు, కొంచెం పెద్దగా మాట్లాడు అన్నాడు అభి. సార్ ఏమీ లేదు, వస్తున్నా అంటున్నాను సార్ అని చెప్పింది మనం. టేక్ ఇట్ అండ్ గో అవే అన్నాడు అభి. ఓకే సార్ అని వెళ్ళిపోయింది మనం. బ్రెయిన్ హీట్ ఎక్కిపోయింది, తల పగిలిపోతుంది, అర్జెంటుగా కాఫీ తాగాలి, వామ్మో వద్దులే మళ్ళీ ఆ రాక్షసి వస్తుంది అనుకున్నాడు అభి. సార్ అని పిలిచింది మనం. అబ్బా మళ్ళీ ఏమిటి అన్నాడు అభి చిరాకుగా. సార్ కాఫీ అని చెప్పింది మనం. ఈరోజు నేను తాగకపోతే వదలవా అని అడిగాడు అభి. సార్, ఇది నేను చేసింది కాదు, తాగండి, అసలే ఇప్పటి వరకు నన్ను తిట్టి
హెడాక్ వచ్చి ఉంటుంది. తీసుకోండి అన్నది మను. ఏది ఇటువు అన్నాడు అభి. హా సార్ తీసుకోండి అని ఇచ్చింది మను. అభి కాఫీ తాగి హే నిజం చెప్పు, ఈ కాఫీ అని అడిగాడు. అయ్యో సార్, అది చేసింది నేను కాదు. ఆయన ఏ కాఫీ తాగినా నేను చేసినట్టే ఉంది అంటున్నారు. అంటే నా చేతి కాఫీ అంత నచ్చిందా సార్? అంతలా మర్చిపోలేకపోతున్నారు అన్నది మనం. హే నేను చెప్పానా నీకు నీ కాఫీ అంత బాగుంది అని అన్నాడు అభి. ఇంతకు ముందే సంతోష్ సార్ చెప్పారు, వెళ్ళలేదా సార్? అయినా నా చేతి కాఫీ తాగాలి అంటే రాసిపెట్టి ఉండాలి. అంత అదృష్టం మీకు లేదు, కానీ ఇదైనా తాగితే తాగండి, లేకపోతే మానుకోండి అన్నది మనం. హే నువ్వు చెప్తే నేను వినాలా? నా ఇష్టం, నేను తాగుతాను అన్నాడు అభి. హా అయితే తాగండి, నేను వెళ్తాను అని నవ్వుతూ చెప్పింది మనం. హా పోవే, నువ్వేంటి నాకు చెప్పేది? నాట్ బెటర్, ఇట్స్ టేస్టీ, గుడ్. అయినా నాకు ఇంకా డౌట్ గానే ఉన్నది, ఈ కాఫీ ఆ దెయ్యమే చేసింది అని. కానీ ఇప్పుడు అవన్నీ ఎందుకులే. హా ఇప్పుడు కొంచెం నార్మల్ గా ఉన్నది. హా నేనేంటి ఆ దెయ్యం కాఫీ తెచ్చింది అని తాగానా, లేకపోతే తాగొద్దు అందని తాగానా? క్రేజీ గర్ల్ మాటలతో మాయ చేస్తుంది. ఓ గాడ్, ఇదేంటి నేను ఆ అమ్మాయి గురించి ఆలోచించటం? రేయ్ అభి, డైవర్ట్ అవ్వకు, వర్క్ మీద కాన్సన్ట్రేట్ చెయ్యి అనుకుంటూ వర్క్ లో పడిపోయాడు అభి. నందు, నీ వీక్ పాయింట్ నాకు తెలుసు. ఎక్కడ ఎలా కొడితే నువ్వు ఎలా పడతావో. ఇప్పటి వరకు సైలెంట్ గా ఉంటే రెచ్చిపోతున్నావు. అందుకే నా ఒరిజినల్ బయటకు తీశా. ఇక నుండి నా నందుకి నేనేమిటో చూపిస్తా. నా ప్రేమతో నిన్ను మార్చుకుంటా అని అనుకుంటూ వెళ్లి వర్క్ చేసుకుంటూ ఉన్నది మనం. జేపీ ఇండస్ట్రీస్. రేయ్ ఎక్కడ చచ్చావురా అని తన పిఏని పిలిచాడు జేపీ. సార్ ఇక్కడే ఉన్నాను అన్నాడు పిఏ. రేయ్ వెంకట్, ఆ టెండర్ ఈసారి మనకే వచ్చిందిగా అని అడిగాడు జేపీ. హా సార్ బాగా ఆశపడుతున్నారు, అది మనకి రాలేదు అంటే ఏమైపోతారో పాపం అనుకున్నాడు వెంకట్. రేయ్ నిన్నే అడిగేది, మైండ్ ఇంట్లో పెట్టొచ్చావా? అడుగుతుంటే ఎటో ఆలోచిస్తున్నావు అన్నాడు జేపీ. సార్ అది ఈసారి కూడా ఆ నందన్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ కే వచ్చింది సార్. పైగా అది వర్మ అండ్ నందన్ ఇండస్ట్రీస్ వాళ్ళు ప్రెస్టీజియస్ గా తీసుకుని చేశారు. సో అది వాళ్ళకి వెళ్లిపోయింది సార్ అని చెప్పాడు వెంకట్. ఛ, ఇప్పటి వరకు నాకు ఆ అభిగాడి శత్రువు, కానీ ఇక నుండి ఆ వర్మ ఇండస్ట్రీస్ వాళ్ళు కూడా ఎవ్వరిని వదిలిపెట్టను అన్నాడు జేపీ. సార్ ఇప్పుడు మనం ఏం చేద్దాం సార్ అని అడిగాడు వెంకట్. ఆ ప్రాజెక్టు మనకు రాకపోయినా పర్వాలేదు, కానీ అది వాళ్ళకి దక్కకూడదు. టెండర్ వాళ్లకు వెళితే సరిపోద్దా? అది సక్సెస్ అవ్వాలిగా అన్నాడు జేపీ. సార్ వాళ్ళు ఇంకో 10 days లో ప్రాజెక్టు ప్రెజెంటేషన్ కోసం ఊటీ వెళ్తారు అని చెప్పాడు వెంకట్. వెళ్తారు, కానీ ఆ కాన్ఫరెన్స్ కు మాత్రం అటెండ్ కాకూడదు. గుర్తుపెట్టుకో, వాడికి ఏమీ కాకూడదు, కానీ వాడితో పాటు ఉన్న ఎవ్వరూ మిగలకూడదు. ఈసారి దాడి నుండి వాడు తప్పించుకోకూడదు అని చెప్పాడు జేపీ. అలాగే సార్, మీరు చెప్పినట్టే చేస్తాను అన్నాడు వెంకట్. అభి ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చి డైరెక్ట్ గా హాల్లో సోఫాలో కూర్చున్నాడు. కన్నయ్య ఏమిటి అలా ఉన్నావు, ఒంట్లో బాలేదా అని అడిగారు మాణిక్యమ్మ గారు. అదేమీ లేదు గ్రాని, వర్క్ ప్రెషర్ అని చెప్పాడు అభి. హా సరే, కాఫీ తాగుదువు అని సుబ్బులు అని పిలిచారు మాణిక్యమ్మ గారు. అబ్బా గ్రాని, ఎప్పుడు కాఫీ కాఫీ అదేనా? పొద్దున్న కూడా ఆ రాక్షసి కాఫీతో నన్ను ఆట ఆడుకున్నది అన్నాడు అభి. కన్నయ్య ఏమంటున్నావు, రాక్షసి ఎవరు అని అడిగారు మాణిక్యమ్మ గారు. అభి నాలుక ఖర్చుకొని, గ్రాని అదేమీ లేదు, నాకు ఇప్పుడు అదేం వద్దు, నువ్వు కూర్చో, నాకు కావలసి వచ్చినప్పుడు నేనే అడుగుతాను, సరేనా అన్నాడు. కన్నయ్య నేను రేపు మన ఊరు దేవీపురం వెళ్తున్నాను అని చెప్పారు మాణిక్యమ్మ గారు. అంత సడన్ గా ఎందుకు గ్రాని? కొన్నాళ్ళు ఆగి వెళ్ళవచ్చుగా. పైగా అంత దూరం లాంగ్ జర్నీ అంటే నీ హెల్త్ ఏం కావాలి చెప్పు అన్నాడు అభి. నాకేమీ కాదు కన్నయ్య, పైగా ఎప్పుడైనా వెళ్ళవలసిందేగా. అదేదో ఇప్పుడే వెళ్తాను, అక్కడ మన ఎస్టేటు ఇంకా పొలం విషయాలు ఒకసారి అన్నా చూసి రావాలి అని చెప్పారు మాణిక్యమ్మ గారు. నేను చెప్తే నువ్వు వినవుగా, నీకు నచ్చినట్టు చేసుకో, కానీ జాగ్రత్తగా వెళ్ళు. ఎంతకీ ఎప్పుడు వెళ్లేది అన్నాడు అభి. ఎర్లీ మార్నింగే స్టార్ట్ అవుతా కన్నయ్య అన్నారు మాణిక్యమ్మ గారు. సరే గ్రాని, జాగ్రత్త, నేను వెళ్లి ఫ్రెష్ అయి వస్తాను అని చెప్పి పైకి వెళ్ళాడు అభి. అభి వైపు చూస్తూ, వెళ్ళాలి కన్నయ్య, నాకెందుకు ఈ మధ్య నా మనసులో ఉండటం లేదు, ఎందుకో భయంగా ఉంటుంది. ఒకసారి సిద్ధాంతి గారిని కలిస్తేనే
నా సమస్యకు ఏదైనా పరిష్కారం దొరికేది. నీకు అలా అని చెప్తే అస్సలు ఒప్పుకోవు. అందుకే ఇలా అబద్ధం చెప్పా. అంతా నీ మంచి కోసమే కన్నయ్య అని ఎవరికో ఫోన్ చేశారు మాణిక్యమ్మ గారు. ఏంటే ఇంటికి వచ్చిన దగ్గర నుండి చూస్తున్నా, తెగ సంబరపడిపోతున్నావు అని అడిగింది సత్య. సత్య, నాకు ఈరోజు మస్తు ఖుషీగా ఉన్నది తెలుసా అని చెప్పింది మను. అదేదో మాకు చెప్తే మేము ఖుషీగా ఉంటాముగా అన్నది సత్య. మను సత్యతో మధ్యాహ్నం జరిగినది అంతా చెప్పింది. మను చెప్పింది విని సత్య నవ్వుతో, నువ్వు కేకే, మొత్తానికి వద్దు అన్నా అభిని కన్ఫ్యూజ్ చేసి మళ్ళీ వాడితోనే కాఫీ తాగేలా చేశావు, సూపర్ అన్నది. మరి లేకపోతే ఊరుకుంటున్నా అని ఎక్కువ చేస్తున్నాడే, అందుకే నా ఒరిజినల్ బయటకు తీశాను. ఇక నుంచి చూపిస్తా నేనేమిటో అన్నది మను. ఏమోనే, తేడా వస్తే అభిని తాట తీస్తాడు, బీ కేర్ఫుల్ అని నవ్వుతూ చెప్తూ ఉంటే సత్య మొబైల్ రింగ్ అయ్యింది. హే సత్య, కాల్ వస్తుంది అని చెప్పింది మను. హా, ఇదేంటి ఈ టైంలో కాల్ చేశారు అనుకున్నది సత్య. ఎవరు సత్య అలా చూస్తున్నావు అని అడిగింది మను. ఏమీ లేదు, ఆఫీసు నుంచి నేను ఇప్పుడే వస్తాను అని బాల్కనీలోనికి వెళ్లి ఫోన్ ఆన్సర్ చేసి, నమస్కారం అండి, ఈ టైంలో కాల్ చేశారు, అక్కడంతా బాగానే ఉన్నదా? కానీ ఎందుకండి? సరేనండి, అంతా మన మంచికే, ఎలాగైనా వాళ్ళ ప్రేమను మనమే కలపాలి అని చెప్పి కాల్ కట్ చేసింది సత్య. కన్నయ్య, డిన్నర్ చేద్దువురా అని పిలిచారు మాణిక్యమ్మ గారు. హా, వస్తున్నా గ్రాని, మామ్ వాళ్ళు కాల్ చేస్తున్నారు అని చెప్పి, హాయ్ మామ్, గుడ్ మార్నింగ్ అని విష్ చేశాడు అభి. హా, గుడ్ మార్నింగ్ కన్నయ్య అన్నారు ఇంద్రాణి. ఏమిటి మామ్, ఎలా ఉన్నారు అని అడిగాడు అభి. హా కన్నయ్య, అందరూ బాగానే ఉన్నారు అని చెప్పారు ఇంద్రాణి గారు. మామ్, మీరు ఎప్పుడు వచ్చేది ఇండియాకి అని అడిగాడు అభి. అది చెప్దాము అనే కాల్ చేశాను కన్నయ్య, మేము రేపే ఇండియాకి రిటర్న్ అవుతున్నాం, రేపు ఈవినింగ్ ఎయిర్పోర్ట్ కు వచ్చి రిసీవ్ చేసుకో అన్నారు ఇంద్రాణి గారు. హా ఓకే మామ్ అన్నాడు అభి. చెల్లి తమ్ముడు కాల్ చేస్తున్నారా? నేను చేస్తుంటే అస్సలు ఆన్సర్ చేయటం లేదు అని అన్నారు ఇంద్రాణి గారు. హా మామ్, వాళ్ళు నాకు రెగ్యులర్ గా టచ్ లోనే ఉన్నారు, మీరు వాళ్ళ గురించి వర్రీ అవ్వకండి, నేను ఉన్నాగా అని చెప్పాడు అభి. నువ్వు ఉన్నావు అనే అభి అన్నారు ఇంద్రాణి. ఓకే మామ్, బాయ్, టేక్ కేర్ అన్నాడు అభి. ఏమిటి కన్నయ్య విషయం అని అడిగారు మాణిక్యమ్మ గారు. గ్రాని, మామ్ వాళ్ళు రేపు ఈవినింగ్ వస్తున్నారట అని చెప్పాడు అభి. అలాగా అన్నారు మాణిక్యమ్మ గారు. గ్రాని, మామ్ వాళ్ళు వస్తున్నారు, నువ్వు రేపు ఊరు వెళ్ళటం అవసరమా అన్నాడు అభి. వాళ్ళు వస్తే నేను ఊరు మానుకోవటం ఎందుకు, వాళ్ళకి ఈ ఊరు కొత్త, ఈ ఇల్లు కొత్త అన్నారు మాణిక్యమ్మ గారు. ఓకే గ్రాని, నువ్వు వెళ్ళాలి అని బాగా ఫిక్స్ అయ్యావు, నాకు బాగా ఆకలిగా ఉన్నది, డిన్నర్ పెట్టు అన్నాడు అభి. హా, రాకన్నయ్య, వచ్చి కూర్చో అని పిలిచారు మాణిక్యమ్మ గారు. ఇంద్రాణి, మనం వస్తున్నాము అని చెప్పావా అభికి అని అడిగారు మనోహర్ గారు. హా చెప్పానండి, అర్చన ఏది అని అడిగారు ఇంద్రాణి గారు. బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తుంది అని చెప్పారు మనోహర్ గారు. ఏవండి, మనం వెళ్ళిన వెంటనే కన్నయ్యతో పెళ్లి గురించి మాట్లాడి ఎలాగైనా ఒప్పించాలి అన్నారు ఇంద్రాణి. చూద్దాం, ముందు వాడు మనకి మాట్లాడే ఛాన్స్ ఇవ్వాలిగా అన్నారు మనోహర్ గారు. ఛాన్స్ ఏమిటండి, మనమే మాట్లాడి త్వరగా నా మేనకోడల్ని నా కోడలు చేసుకోవాలి అన్నారు ఇంద్రాణి. నువ్వు ఆ ప్రీతి కోడలు కావాలి అంటున్నావు, కానీ మొదటి నుండి వాడికి తన మీద ఆ ఒపీనియన్ ఉన్నట్టు లేదు. ఏది ఏమైనా వాడి ఇష్టం లేకుండా జరగడానికి వీలు లేదు, గుర్తుపెట్టుకో అని అక్కడి నుంచి వెళ్లిపోయారు మనోహర్ గారు. అభి పెళ్లి విషయం వాడి ఇష్టం కాదండి, అది నా ఇష్టం. వాడి పెళ్లి ప్రీతితో చేసి తీరుతాను. ముందు ఆ ప్రీతిని వాడికి ఇంకా దగ్గరగా ఉంచాలి, అప్పుడే మనం ఏమైనా చేయగలం అని ప్రీతికి కాల్ చేశారు ఇంద్రాణి. కెనడాలో హే కమాన్ లెట్స్ ఎంజాయ్ ది పార్టీ అని అరుస్తూ చేతిలో గ్లాస్ పట్టుకొని డాన్స్ చేస్తుంది ప్రీతి. హే ప్రీతి, కాల్ ఫర్ యూ అని చెప్పింది ప్రీతి ఫ్రెండ్ లీసా. హా బేబీ కమింగ్, హూస్ దిస్? ఓ అత్త, ఓకే బడ్డీస్, ఐ విల్ మూవ్ అని కాల్ లిఫ్ట్ చేసి, హాయ్ అత్త, ఏంటి ఎన్నాళ్లకు గుర్తుకు వచ్చానా, ఎప్పుడు కాల్ చేశావు అని అడిగింది ప్రీతి. హే ఏం చేస్తున్నావే, పక్కన ఆ గోలేమిటి అన్నారు ఇంద్రాణి. ఓ కమ్ ఆన్ అత్త, నేను పాబ్లో ఉన్నాను అందుకే అని చెప్పింది ప్రీతి. వాడిని పెళ్లి చేసుకుని ఎంజాయ్ చేయమంటే ఇలా పబ్బులు పార్టీలు అని తిరుగుతున్నావా అన్నారు ఇంద్రాణి. నేను ఎంజాయ్ చేయటం కాదత్తా,
బావ కోసం వెయిట్ చేస్తున్నా. నాకు బావని ఇచ్చి పెళ్లి ఎప్పుడు చేస్తావు అని అడిగింది ప్రీతి. నువ్వు అక్కడ పార్టీలు అని, వాడు ఇండియాలో ఆఫీసులు మీటింగ్లు అని తిరుగుతూ ఉంటే ఇంకా మీకెప్పుడు పెళ్లి చేసేది అన్నారు ఇంద్రాణి. అత్త అని అరిచింది ప్రీతి. నువ్వు అర్జెంటుగా ఇండియాకు బయలుదేరిరా అని చెప్పారు ఇంద్రాణి. అత్త నువ్వు ఎప్పుడు ఇండియా వచ్చేది అని అడిగింది ప్రీతి. మేము రేపు ఈవినింగ్ స్టార్ట్ అవుతున్నాం అన్నారు ఇంద్రాణి. ఓకే అత్త, అయితే నేను కూడా వస్తాను. ఈసారి బావను విడిచిపెట్టే ప్రసక్తే లేదు. ఎలాగైనా బావను పెళ్లి చేసుకుంటా అని చెప్పింది ప్రీతి. మేము అదే అనుకుంటున్నాము. ఈసారి నేను అభికి పెళ్లి చెయ్యాలి, జాగ్రత్త అన్నారు ఇంద్రాణి. ఓకే అత్త, నువ్వు టెన్షన్ పడకు, నేను ఉన్నానుగా, బాయ్ అన్నది ప్రీతి. అని ఫోన్ పెట్టేశారు ఇంద్రాణి. డాడ్ నేనే అన్నది ప్రీతి. హా బేబీ, ఏమిటి విషయం అని అడిగారు ధనుంజయ్. ఇప్పుడే అత్త కాల్ చేసింది అని చెప్పింది ప్రీతి. ఏమన్నది అని అడిగారు ధనుంజయ్. నన్ను త్వరగా ఇండియాకు రమ్మంటుంది. నాకు బావకి వెంటనే పెళ్లి చేస్తుందట అని చెప్పింది ప్రీతి. నేను అదే చెప్తున్నా బేబీ, ఇప్పటికే మనం చాలా లేట్ చేశాం, ఇంకా ఆగకూడదు. వాడికి పెళ్లి చేసుకోవటం ఇష్టం లేకపోయినా ఫ్యామిలీ రిలేషన్స్ కి ఇంపార్టెన్స్ ఇస్తాడు. అదే మన ఆయుధం. నువ్వు అక్కడే ఉంటూ ఆ ఫ్యామిలీ వాళ్ళ దృష్టిలో మంచిగా ఉన్నట్టు నటించాలి. ముఖ్యంగా ఆ ముసలిదాన్ని నమ్మించాలి. నీకు తెలుసుగా వాడు ఆ మాణిక్యమ్మకు ఎంత ఇంపార్టెన్స్ ఇస్తాడో. ఒక్కసారి దానికి నువ్వు నచ్చితే అదే నీ పెళ్లి చేస్తుంది. మనకు ఏం ప్రాబ్లం ఉండదు అన్నాడు ధనంజయ్. అవును డాడ్, బావా అత్త ఆ ముసలిది చెప్పే మాటలు ఖచ్చితంగా చేస్తాడు. అత్త ఆల్రెడీ మన గ్రిప్ లోనే ఉన్నది, ఇంకా ఆ ముసలిది అంతేగా, నేను చూసుకుంటాను అని చెప్పింది ప్రీతి. నువ్వు అనుకున్నంత తేలిక కాదు బేబీ, ఆవిడ చాలా తెలివైనది అన్నాడు ధనంజయ్. డోంట్ వర్రీ డాడ్, ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ దాట్, బాయ్ అన్నది ప్రీతి. ఇండియా ఎప్పుడు రిటర్న్ అవుతున్నావు అని అడిగాడు ధనంజయ్. అత్త వాళ్ళు రేపు స్టార్ట్ అవుతారట, నేను కూడా వాళ్ళతో పాటే వస్తాను అని చెప్పింది ప్రీతి. ఓకే బేబీ, ఉంటాను అన్నాడు ధనంజయ్. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ న్యూస్, నేను రేపు ఇండియా రిటర్న్ అవుతున్నా. ఈ రోజు నేను ఫుల్ హ్యాపీగా ఉన్నాను. మీ ఇష్టం వచ్చినట్టుగా తాగండి, బిల్ నాది, కమాన్ ఎంజాయ్ అన్నది ప్రీతి. హే ప్రీతి, గ్రేట్ న్యూస్ అని చెప్పింది లీసా. లీసా నువ్వు నాతో పాటే వస్తున్నావు అన్నది ప్రీతి. నేనెందుకే అన్నది లీసా. హే కమాన్, నేను ఎక్కడ ఉంటే నువ్వు అక్కడే, సో రెడీగా ఉండు అని చెప్పింది ప్రీతి. ఓకే బాబా, కానీ ఇంత అర్జెంటుగా దేనికి అని అడిగింది లీసా. కారణం ఉన్నది లీసా, బావతో నా పెళ్లి ఫిక్స్ చేసుకోవటానికి అని చెప్పింది ప్రీతి. ఓ సచ్ గ్రేట్ న్యూస్, కానీ మీ బావకు నువ్వంటే ఇష్టం లేదుగా, మరి మ్యారేజ్ కి ఒప్పుకుంటాడా అన్నది లీసా. ఒప్పుకుంటాడు, లేకపోతే ఒప్పిస్తాం, అవన్నీ నేను చూసుకుంటాను, నువ్వు వెళ్ళి లగేజ్ ప్యాక్ చేసుకో అన్నది ప్రీతి. తరువాత ఏమి జరిగిందో నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం ఫ్రెండ్స్. డియర్ ఫ్రెండ్స్, మీకు గనుక ఈ కథ నచ్చినట్లయితే మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియచేయండి. ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.